4వ తారీఖున మనకి VBS జరిగింది కదా. ఆ రోజు కుటుంబం అంతా ఉందాం అనుకున్నాము. బాబు నేను సెలవు పెట్టాము, వీరికి సెలవు ఇవ్వలేదు. సెలవు పెట్టుకోమని చెప్పాను కానీ ఇవ్వలేదు. ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు. మేమిద్దరం వచ్చి పచ్చడిలో ఉన్నాం. డ్యూటీకి తర్వాత 9:30, 10 ఆ సమయంలో నాకు సూపర్వైజర్లు ఫోన్ చేశారు. మా సూపర్వైజర్లు, అమ్మ ఏరి మీ ఆయన గారు ఏరి ఇక్కడ లేరు, ఎక్కడో క్యాంప్కి వెళ్తున్నానని చెప్పారంట, లేరు, ఇంటికి వచ్చారా లేదంటే ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వండి అని ఫోన్ చెప్పారు. అడిగారు. ఆయన ఫోన్ నెంబర్ లేదంటే లేదు, ఇంటికి కూడా రాలేదు అంటే మరి మీరు డ్యూటీలో ఉన్నారా ఇంటికాడ ఉన్నారంటే మేము ఇంటికాడ ఉన్నామండి, ఈరోజు సెలవు పెట్టుకున్నాం అని చెప్పాను. అయితే మరి నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్జెంటుగా తెలియాలి, మాకు బాయ్ కావాలి, బాయ్స్ అంటే అలా కొంచెం ఇప్పుడు మనిషి ఏమయ్యాడో నాకు తెలియాలని కంగారు వచ్చేసింది. అయితే లోపల క్యాంప్కి వెళ్తున్నానని చెప్పారంట. ఆయన ఏం చేశారు, ప్రదాసిని క్యాంప్కి వేశారంట కదా, మాకు బాయ్ని పంపించమని ఆయన సూపర్వైజర్కి ఫోన్ చేశారు. ఆయన నాకు ఫోన్ చేశారు. ఆయన ఎత్తుకోవా ఇక్కడ నేను ఎత్తుకోవా కంగారు పెడుతున్నాను. అయితే క్యాంప్కి అయితే వెళ్ళలేదంట. ఏ క్యాంప్కి వెళ్ళారో ఏంటో అని మా డ్రైవర్లందరికీ కూడా నేను ఫోన్ చేశాను. ఏ ప్రాంతానికి వెళ్ళారో ఎక్కడ ఏ డ్రైవరో అని చెప్పి ఒకరికొకరికి ఫోన్ చేస్తే, అమ్మ ఈరోజు బస్సులన్నీ క్యాంప్లో ఉంది, ఈరోజు క్యాంప్కి వెళ్ళలేదు అసలు, నేను మాత్రం స్టూడెంట్స్ని తీసుకొని వచ్చానని ఒక డ్రైవర్ చెప్పారు. అమ్మో ఇదేంటి కాకరా లేకపోయి క్యాంప్కి వెళ్ళకపోయి మనిషి ఏమైపోయాడు అని నాకు కంగారు వచ్చేసింది. మా బావగారు కూడా అలాగే వెళ్ళారు. ఒకసారి న్యూజిలాండ్ పెద్దమ్మాయి దగ్గరికి వెళ్ళి మనిషి రాలేదు, కంగారు వచ్చేసింది, చాలా బాధపడిపోయామన్నమాట. ఇంకా చూసి డ్రైవర్లందరికీ ఫోన్ చేస్తే వాళ్ళు మళ్ళీ నాకు ఫోన్ చేసి రిప్లై చేశారు, లేరమ్మా నువ్వు బాబు ఒకసారి హాస్పిటల్కి రండి, వచ్చి చూడండి అని మా డ్రైవర్లు చెప్పారు. మళ్ళీ ఇక్కడ పని చేసి డబ్బుల పిల్లల దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటా వెళితే అదమ్మాయి కంగారు పడుకో నేను ఫోన్ చేస్తానని మళ్ళీ నాకు ఏసారి అయితే ఫోన్ చేశారు. ఆ సారికి ఫోన్ చేశాడు. ఆమె చేసిన తర్వాత అమ్మ ఉన్నవాడే కంగారు పడకండి, ఊరికి నేను సరదాగా చెప్పాడంట, లోపల ఉన్నారు పని చేసుకుంటున్నారని చెప్పి అన్నారు. అప్పుడు నాకు నెమ్మది వచ్చింది. కంగారు ఎంత దుఃఖపడిపోయానో అంత బాధపడిపోయాను.